సంఘ పెద్దగా ఉంటే సంఘ పెద్ద నిర్వర్తించాల్సిన పనులన్నీ అతను చేస్తూ ఉంటే సంఘము ఏమైంది? క్షేమాభివృద్ధి చెందుతుంది, సంఘం పెరుగుతుంది, క్రీస్తు సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముందు ఎవరి యొక్క సాక్ష్యము పడద్రోయబడాలి? పెద్దల యొక్క సాక్ష్యం. నలుగురిలో ఉన్నటువంటి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉన్నటువంటి సంఘ పెద్దల్ని సాతానుడు ఏం చేయాలనుకుంటాడు? నిందలు వేసి నింద అంటేనే నిజం కాదు. నింద అంటే అర్థం ఏంటి? నిజం కాదు అది. నిందలు వేసి సంఘ పెద్దగా ఉండకుండా ఉండునట్లు, పెద్ద మాట సంఘంలో ఎవరు వినకుండా ఉండునట్లు వారి మీద నిందలు వేసి అతనుకున్న మంచి సాక్ష్యాన్ని పాడు చేస్తాడు సాతానుడు. ఇలాంటి పని సాతానుడు మనుషుల ద్వారా చేయిస్తూ ఉంటాడు. మనం ఎవరు